షుగర్ జబ్బు అంటేనే సమస్యల సుడిగుండం. ఏళ్లు గడుస్తున్న కొద్దీ చాప కింద నీరులా శరీరాన్ని చుట్టపెడుతుంది. ఒంట్లోని అవయవాలను మెల్లమెల్లగా కబళించడం మొదలు పెడుతుంది. మధుమేహం బారిన పడ్డాక చాలా మందిలో కళ్లకు సమస్యలు పెరుగుతుంటాయి. చూపు క్రమంగా తగ్గుతూ వస్తుంది. కంట్లోని నాడీ వ్యవస్థపై షుగర్ జబ్బు దాడిని డాక్టర్లు డయాబెటిక్ రెటినోపతి అని పిలుస్తారు. డయాబెటిక్ రెటినోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాదమస్తకం అల్లకల్లోలం. కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. కంటి నుంచి కాలి గోటిదాకా ఆపాదమస్తకం గుల్ల చేస్తుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటి చూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినటం, ముఖ్యంగా రెటినోపతి అన్నది ఇవాళ చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. రెటినోపతి కారణంగా కంటి లోపల రెటీనా పొర దెబ్బతినిపోతూ చూపు మొత్తం దెబ్బతిని అంధత్వంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారిలో ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ రక్తంలో ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆ షుగర్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈ గ్లూకోజ్ అనేది లెవెల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ రక్తనాళాల్లో బ్లడ్ సప్లై అనేది తగ్గుతుందన్నమాట. కన్ను అనేది ఒక కెమెరాలా ఉంటుంది. రెటినా అనేది ఒక ఫిల్మ్ లాంటిది. ఈ రెటినాలో చిన్న చిన్న రక్తనాళాలు అనేవి ఈ రెటినాకి రక్తాన్ని, బ్లడ్ సప్లైని పొందజేస్తాయి. ఈ రెటినా అనేది మనకి బ్రెయిన్లో కంటిన్యూస్ ఒక పార్ట్ అన్నమాట. రెటినా అనేది చాలా ఆక్సిజన్ డిపెండెంట్, చాలా ఆక్సిజన్ అవసరమైన పారదర్శకమైన ఫిల్మ్ లాంటిది. ఈ ఫిల్మ్ క్లియర్గా ఉన్నప్పుడే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఈ మధుమేహ వ్యాధి వారిలో ఏమవుతుందంటే ఈ రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ యొక్క రక్తం బ్లడ్ సప్లై తగ్గి పారదర్శకమైన మెంబ్రేన్ ఏదైతే ఉండాలో రెటినా, అందులో చిన్న చిన్న రెడ్ స్పాట్స్, ప్రోటీన్ స్పాట్స్, హెమరేజెస్ ఇవన్నీ అక్యుములేట్ అవడంతో ఆ పారదర్శకమైన మెంబ్రేన్కి ఒక వాపులాగా వచ్చి క్లియర్ ఇమేజ్ బదులు చూపు అనేది మందగించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెటినాల్లో మనం చూసుకున్నామంటే ఆప్టిక్ నర్వ్, మ్యాక్యులా అంటే సెంటర్ భాగం అన్నమాట. అది మనకు సునిశ్చితమైన రీడింగ్, రైటింగ్, విజన్కి ఉపయోగపడే భాగం. ఎప్పుడైతే ఈ మ్యాక్యులర్ ఏరియాలో కూడా ఈ రెటినోపతి వల్ల మనకి వాపు ఎప్పుడైతే కలుగుతుందో, బ్లడ్ సప్లై తగ్గినందువల్ల షుగర్ వ్యాధి వల్ల వారికి నెమ్మదిగా చూపు అనేది తగ్గుతూ వస్తుంది. రెటినోపతి సైన్లు కనుక్కోవాలంటే మనం డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ ద్వారానే, మనం ఫండస్ ఫోటోగ్రఫీ, రెటినోపతి ఎగ్జామినేషన్ చేసిన ద్వారానే మనం దీన్ని కనుక్కోవడానికి వీలవుతుంది. డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయిన ఒక 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం ఈ రెటినా పరీక్ష లేకపోతే ఫండస్ ఎగ్జామినేషన్ అంటాము, అది డ్రాప్స్ వేసి డైలేటెడ్ ఎగ్జామినేషన్ చేసిన ద్వారా రెటినోపతి ఉందా లేదా అన్నది మనం కనుక్కోవచ్చు. డయాబెటిక్ రెటినోపతికి సైన్స్, సిమ్టమ్స్ ఉండవు కాబట్టే ప్రతి సంవత్సరం కూడా డయాబెటీస్ డిటెక్ట్ చేసిన వెంటనే, అదేవిధంగా అట్లీస్ట్ ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా కూడా రెటినా పరీక్ష, ఫండస్ ఫోటోగ్రాఫ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మధుమేహం కారణంగా కళ్ళు దెబ్బతింటున్నప్పుడు తొలి దశలో ఎలాంటి లక్షణాలు ఉండవు. చూపు బానే ఉంటుంది. క్రమేపీ ముదురుతున్న దశలో అక్షరాలు వంకరగా అగుపించటం, పక్కపదం కనపడకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఇలాంటి సూక్ష్మమైన మార్పులను గుర్తించటం కీలకం. నిజానికి లక్షణాలు కొద్దిగా కనపడటం ఆరంభమయ్యేసరికి లోపల సమస్య తీవ్రమై ఉంటుందని, చూపు దెబ్బతినటానికి దారితీస్తోందని గుర్తించాలి. ఈ సమయంలో జాగ్రత్త పడితే సమస్య ఇంకా ముదిరి చూపు పూర్తిగా పోయే స్థితి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి చూపులో ఎలాంటి తేడా కనపడినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్యల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఫండస్ ఎగ్జామినేషన్, ఫ్లోరోసిస్ యాంజియోగ్రఫీ, ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ ఈ పరీక్షల ఆధారంగా రెటినోపతి సమస్య ఏ దశలో ఉందన్నది తెలుస్తుంది. దశను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతి అనేది స్టేజెస్ ద్వారంగా వర్సన్ అవుతూ వస్తుందండి. ఎర్లీ స్టేజెస్లో అంటే మనం మైల్డ్ మోడరేట్ స్టేజెస్లో కానీ ఓన్లీ మ్యాక్యులర్ ఎడిమాలో కానీ ఉంటే కనుక మనం దాన్ని షుగర్ కంట్రోల్ ద్వారా, బీపీ కంట్రోల్ ద్వారా, అదేవిధంగా బ్లడ్లో ఫ్యాట్ లెవెల్స్, జీవనశైలి చేంజ్ల్లో ఫిజికల్ ఎక్సర్సైజు వీటి వల్ల కొంచెం కంట్రోల్ చేయొచ్చు. బట్ మ్యాక్యులర్ ఎడిమా ఉన్నప్పుడు వాటికి మనం ఇంజెక్షన్స్ లాంటివి, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, యాంటీవెజెఫ్ ఇంజెక్షన్ అని అంటారు, అలాంటి ఇంజెక్షన్స్ కానీ, లేజర్ ట్రీట్మెంట్తో కానీ వాటిని స్టేబుల్ చేసుకోవడానికి, నివారణ లేకపోతే వాటిని స్టేబుల్గా చేయడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే విట్రియస్ హెమరేజు, ఈ ట్రాక్షనల్ డిటాచ్మెంట్ అంటాం, అంటే రెటినా మీద ఒత్తిడి పెరిగి రెటినల్ డిటాచ్మెంట్ అది వచ్చినప్పుడు అప్పుడు మేము సర్జరీ ఆర్ శస్త్రచికిత్స అనేది మార్గాన్ని చేస్తాము. సో షుగర్ కంట్రోల్ అంటే చాలామంది మా బ్లడ్ షుగరు ఈరోజే నేను తినకుండా చేసుకున్నాను, షుగర్ బాగానే ఉందంటారు. బట్ 3 నెలల షుగర్ కంట్రోల్ అంటే HbA1c అని చెప్పి అంటాము, దాన్ని మనం దృష్టి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. HbA1c లెవెల్స్ అనేవి 7 లెవెల్లో ఉండేలాగా చూసుకుంటే కనుక ఈ షుగర్ వ్యాధి వల్ల మనకి రెటినోపతి వచ్చే ఛాన్సెస్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా షుగర్ వ్యాధితో పాటు బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రక్తపోటు కనుక మనకు నివారణగా చేసుకుని దాన్ని 130/85 పెట్టుకుని కంట్రోల్ పెట్టుకున్నామంటే ఈ రెటినోపతి వచ్చే ఛాన్సెస్, రెటినోపతి వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో అదేవిధంగా బ్లడ్లో లిపిడ్ లెవెల్స్ అంటే కొవ్వు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నిటి కూడా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటే సెంటర్ భాగంలో వాపు అనేది, మ్యాక్యులర్ ఎడిమా ఆర్ స్వెల్లింగ్ అవన్నీ కూడా వాటిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. జీవన సరళ చేంజ్ల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ మోడరేట్ ఎక్సర్సైజ్ 3 to 4 times a day వీక్ అనేది చాలా రికమెండ్ చేస్తాము. అదేవిధంగా రెటినోపతి కనుక సివియర్ స్టేజెస్లో ఉంటే కొన్ని ఎక్సర్సైజెస్ని అవాయిడ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రక్తనాళాలు సివియర్ స్టేజెస్లో ఏర్పడినప్పుడు అవి చాలా నాజుగ్గా ఉంటాయి. సో అందువలన ఎస్పెషలీ ప్రాణాయామాలు ఏదైతే శరీరంలో పై భాగంలో, నెక్ పై భాగంలో ఒత్తిడి కలుగజేస్తాయో అలాంటి ఎక్సర్సైజెస్ కానీ, స్విమ్మింగ్ లాంటివి కానీ ఎస్పెషలీ రెటినోపతి సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు అవి అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అదర్వైజ్ వాళ్ళ పేషెంట్స్కి విట్రియస్ హెమరేజ్ అనేది కలగడానికి, అంధత్వం కలగడానికి అవకాశం కలుగుతుంది. వాకింగ్ అనేది మంచి ఫుట్వేర్ తోటి ఏ రెటినోపతి స్టేజెస్లో అయినా కూడా కెన్ బి రికమెండెడ్. డయాబెటిక్ రెటినోపతిలో కంటిలోని రెటీనా మీద వాపు, రక్తనాళాల నుంచి లీకేజ్ వంటి మార్పులేవీ లేనప్పుడు మధుమేహాన్ని ఖచ్చితంగా నియంత్రించుకుంటే చాలు. కానీ కేశనాళాలు ఉబ్బి వాటి నుంచి రెటీనా మీదకి లీకేజీలు, వాపు ఉన్నప్పుడు లేజర్తో వాటిని మార్చేసి ఉబ్బిన కేశనాళికలన్నింటినీ మూసేస్తారు. దీంతో ముందు చూపు మరింత తగ్గకుండా చూసుకోవచ్చు. రెటీనా పొర మీద అక్కడక్కడ రక్త సరఫరా తగ్గినప్పుడు కొత్త రక్తనాళాలు పుట్టుకు రాకుండా ఆపటానికి కొత్తగా యాంటీ-వేజెఫ్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రెటీనా పొర నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు సర్జరీ చేసి ఆ ద్రవాన్ని తొలగించాల్సి ఉంటుంది. రెటినోపతికి చేసే చికిత్సలన్నీ కూడా సమస్య మరింతగా ముదరకుండా చూసేవే కానీ తగ్గిన చూపును పూర్తిగా తెచ్చిపెట్టేవి కావు. కాబట్టి చికిత్సతో అంతా అయిపోతుందనుకోకుండా మధుమేహాన్ని ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ లోపల పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. జీవితాంతం కంటి మీద ఈ శ్రద్ధ తప్పదు. మధుమేహం బారి నుంచి కళ్ళను కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో, డయాబెటిక్ రెటినోపతి సమస్యను అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా.